హలో గైస్, అందరు బాగున్నారా? సో వీకెండ్ అది కాక రూమ్లో ఎవరు లేరు కాబట్టి పొద్దున్న నుండి ఇప్పటిదాకా నిద్రపోయి ఫోన్ చూసి ఆకలేస్తూ ఏమీ లేక పక్క షాప్కి వెళ్ళి మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకున్నాను. సో సరదాగా అలా మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను. ఖాళీగా ఎందుకులే ఉండడం అని చెప్పేసి మ్యాగీ ఎలా చేయడం అని వీడియో తీస్తున్నాను. నాకు తెలుసు మీరందరూ మ్యాగీలో ఎక్స్పర్ట్, బట్ ఏదో నా వంతు ట్రై చేస్తున్నాను. ఏదైనా తప్పు చేస్తే కమెంట్లో చెప్పండి, ఇంకోసారి చేసేటప్పుడు సరిదిద్దుకున్నాం. అండ్ ఆల్రెడీ వాటర్ పోసినాను, బాయిల్ అవుతున్నాయి. సో మసాలా కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసినాను. అదే మ్యాగీ సపరేట్ చేసుకున్నా. అండ్ కిచెన్ కాస్త నీట్గా ఉండదు, బ్యాచిలర్స్ రూమ్ కదా. సో చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. సో మసాలా వేసేసాను. బట్ నాకు తెలిసినంత వరకు చాలామంది మసాలా మ్యాగీ ఉడికిన తర్వాత వేస్తారు. బట్ నాకు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మసాలా ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది నా ఫీలింగ్. సో లాస్ట్ చూద్దాం టేస్ట్ కరెక్ట్గా వస్తుందో లేదో. నేను వాటర్ బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ బాయిల్ అయిన తర్వాత ఇవి రెడీగా పెట్టుకున్నాను. ఇవి వేసేసి మ్యాగీ చేసేద్దాం. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి మ్యాగీ వేసేస్తున్నాను. సో అది తుంచేసామంటే మళ్ళీ పీసులుగా అవుతుంది. సో అలాగే వేసామంటే కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా టేస్టీగా తినడానికి కూడా బాగుంటుందని నా అభిప్రాయం. సో మ్యాగీ అందరూ 2 minutes అయిపోతుంది అంటారు, బట్ నేను ఎప్పుడు చేసినా మినిమం 5 minutes పడుతుంది. సో మరి ఎందుకు 2 minutes అన్నారో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. నైట్ టైం అసలే మ్యాగీ తినకూడదు, బట్ స్టిల్ ఓపిక లేక ఏ దొరికితే చేసేస్తున్నాను. సో ఇప్పుడు మ్యాగీ ఇది కూడా బాయిల్ అవుతుంది. సో ఆల్రెడీ మనం మసాలా వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి బాగా పీల్చుకుంటుందని నేను మసాలా ముందే వేస్తాను. నేను ఇంతవరకు చేసిన ప్రతిసారి టేస్ట్ బాగానే వచ్చింది, బట్ ఈరోజు కూడా బాగా వస్తే ఆకలిగా ఉంది కాబట్టి తినేసి పడుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇది ఒక డిస్టర్బెన్స్. సో ఫస్ట్ టైం నేను మ్యాగీ చేసింది నేను బీటెక్లో ఉన్నప్పుడు చేశాను, ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్. సో ఒకవేళ మీరు అంతకుముందు చేసినంటే కమెంట్ చేసి చెప్పండి, మీరు ఎప్పటి నుండి మ్యాగీ చేస్తున్నారు. సో నాకు తెలిసి బ్యాచిలర్కైనా సరే మ్యారీడ్కైనా సరే ఈజియెస్ట్ కుకింగ్ ఏదైనా ఉందంటే అది మ్యాగీనే. ప్రాసెస్ ఏముంటుంది కాబట్టి మసాలా ఆల్రెడీ వాడే మిక్స్ చేస్తారు. సో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. లేదు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే లైట్గా ఆనియన్, టమోటా చిన్న స్లైసెస్గా కట్ చేసేసామంటే ఇంకొంచెం ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు టేస్ట్ వస్తుంది. బట్ మనం బ్యాచిలర్స్ ఇది వేసాడు ఎక్కువ, మళ్ళీ అది కూడా అంటే ఫీల్ అవుతారు అందరూ. అప్పుడు కాస్త వాటర్ ఎక్కువ వేసాను, కొంచెం జ్యూసీగా ఉంటుందని. మళ్ళీ లేదంటే ఫ్రైడ్ మ్యాగీ లాగా ఉంటుంది. ఫ్రైడ్ మ్యాగీ నాకు ఎందుకో నచ్చదు. సో కాస్త వాటర్ ఎక్కువ వేస్తే జ్యూసీగా ఉంటుంది. సో మనం తినేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన మ్యాగీ రెడీ అయిపోయింది. నాకు తెలుసు నేను కుక్ కాదని, బట్ స్టిల్ టైం పాస్ అవుతలేదు ఏం చేసా. వేరే ఏదైనా వేస్తే ఇంకా టేస్టీ బాగా వస్తుంది అంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఈసారి చేసి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు మీరు చెప్పింది ఫాలో అవుతా. ఓకే గైస్, బై, గుడ్ నైట్.